హిట్‌మ్యాన్ రోహిత్ శర్మ తన బ్యాట్‌తో మరోసారి విధ్వంసం సృష్టించడానికి సిద్ధమైపోయాడు. టెస్టులు, టీ20లకు రిటైర్మెంట్ ప్రకటించి వన్డేల్లో మాత్రమే కొనసాగుతున్న రోహిత్ 7 నెలల విరామం తర్వాత మళ్లీ టీమిండియా జెర్సీ ధరించనున్నాడు. అంతేకాదు తన కెప్టెన్సీలో ఛాంపియన్స్ ట్రోఫీ గెలిచాక హిట్‌మ్యాన్ ఆడుతున్న మొదటి మ్యాచ్ ఇదే. అలాగే కెప్టెన్సీ నుంచి తప్పించిన తర్వాత కూడా రోహిత్ బరిలోకి దిగుతున్న మొదటి మ్యాచ్ ఇదే కావడం గమనార్హం. ఈ మేరకు ఆస్ట్రేలియాతో ఈ ఆదివారం నుంచి మొదలయ్యే వన్డే సిరీస్కు హిట్‌మ్యాన్ సిద్ధమైపోయాడు. 7 నెలల తర్వాత రోహిత్ శర్మ ఆటలను చూడడానికి అభిమానులు 1000 కళ్లతో ఎదురు చూస్తున్నారు. ఒకవేళ ఈ సిరీస్ లో రన్స్ చేయకుంటే రోహిత్ కు ఇదే చివరి అంతర్జాతీయ సిరీస్ అవుతుందనే అభిప్రాయాలు కూడా ఉన్నాయి. దీంతో ఈ సిరీస్ పై హైప్ మరింతగా పెరిగింది. ఈ సిరీస్ లో రోహిత్ శర్మ ఎలాగైనా రన్స్ చేయాలని అభిమానులు కోరుకుంటున్నారు. పైగా ఇప్పటికే బాగా సన్నబడిన రోహిత్ శర్మ నాజుగ్గా కనిపిస్తున్నాడు. హిట్‌మ్యాన్ లేటెస్ట్ లుక్ అభిమానులను చాలా సంతోషాన్ని ఇస్తుంది. చాలా కష్టపడి నాజుగ్గా తయారైన రోహిత్ బ్యాట్తోనూ అదే విధంగా పరుగులు రాబట్టాలని అంతా ఆశిస్తున్నారు. పైగా ఆస్ట్రేలియా గడ్డపై వన్డేల్లో రోహిత్ శర్మకు మంచి రికార్డులు ఉన్నాయి. ఆస్ట్రేలియా గడ్డపై తొలిసారిగా 2008లో వన్డే మ్యాచ్ ఆడిన హిట్‌మ్యాన్ అక్కడ ఇప్పటి వరకు 30 వన్డే మ్యాచ్లు ఆడాడు. 53 సగటుతో 1328 పరుగులు చేశాడు. స్ట్రైక్ రేట్ 90గా ఉంది. ఇందులో 5 సెంచరీలు, 4 హాఫ్ సెంచరీలు ఉన్నాయి. అత్యధిక స్కోర్ 171 నాట్అవుట్గా ఉంది. మొదటి వన్డే మ్యాచ్ జరుగుతున్న పెర్త్ స్టేడియంలోనే రోహిత్ శర్మ ఈ రికార్డు సాధించాడు. అలాగే ఆసీస్ గడ్డపై రోహిత్ శర్మ ఇప్పటి వరకు 34 సిక్స్లు, 111 ఫోర్లు బాదాడు. 5 సార్లు నాట్అవుట్గా నిలిచాడు. అలాగే ఇంటా బయట చూసుకున్న మొత్తం ఆస్ట్రేలియాతో 46 వన్డే మ్యాచ్లు ఆడిన రోహిత్ శర్మ 57 సగటుతో 2407 పరుగులు చేశాడు. స్ట్రైక్ రేట్ 96గా ఉంది. 8 సెంచరీలు, 9 హాఫ్ సెంచరీలు చేశాడు. ఓ డబుల్ సెంచరీ కూడా చేశాడు. అత్యధిక స్కోర్ 209 పరుగుగా ఉంది. ఇక మొదటి వన్డే మ్యాచ్ జరిగే పెర్త్ మైదానంలో తన కెరీర్లో 4 వన్డేలు ఆడిన రోహిత్ శర్మ ఏకంగా 122 స్ట్రైక్ రేట్తో 253 పరుగులు చేశాడు. అందులో ఓ సెంచరీ, ఓ హాఫ్ సెంచరీ ఉంది. అత్యధిక స్కోర్ 171 పరుగులు నాట్అవుట్గా ఉంది. ఇక ఇప్పుడు ఈ సిరీస్ లో రోహిత్ శర్మను ఊరిస్తున్న 6 ప్రపంచ రికార్డుల గురించి మాట్లాడుకుందాం. మొదటి ప్రపంచ రికార్డు ఏంటంటే అంతర్జాతీయ క్రికెట్ లో అన్ని ఫార్మాట్లలో కలిపి రోహిత్ శర్మ ఇప్పటి వరకు 499 మ్యాచ్లు ఆడాడు. పెర్త్ మైదానంలో జరిగే తొలి వన్డేతో 500 మ్యాచ్లను పూర్తి చేసుకుంటాడు. దీంతో ఈ ఘనత సాధించిన 5వ భారత ఆటగాడిగా నిలవనున్నాడు. రోహిత్ శర్మ కంటే ముందు సచిన్ టెండూల్కర్, విరాట్ కోహ్లీ, మహేంద్ర సింగ్ ధోని, రాహుల్ ద్రావిడ్ ఈ ఘనత సాధించారు. రెండో ప్రపంచ రికార్డు ఏంటంటే మరో 8 సిక్స్లు కొడితే వన్డేల్లో అత్యధిక సిక్స్లు బాదిన క్రికెటర్గా రోహిత్ శర్మ అవతరిస్తాడు. ప్రస్తుతం రోహిత్ శర్మ 344 సిక్స్లతో ఉండగా పాకిస్తాన్ మాజీ ఆటగాడు షాహిద్ అఫ్రిది 351 సిక్స్లతో అందరికంటే ముందున్నాడు. అలాగే మరో 12 సిక్స్లు కొడితే ఆసీస్ పై అత్యధిక సిక్స్లు బాదిన బ్యాటర్గా అవతరిస్తాడు. మూడో ప్రపంచ రికార్డు ఏంటంటే ఆస్ట్రేలియా గడ్డపై ఆస్ట్రేలియాతో మరో 10 పరుగులు చేస్తే 1000 పరుగులు చేసిన భారత బ్యాటర్గా రోహిత్ శర్మ మారతాడు. ఇప్పటి వరకు ఆస్ట్రేలియా గడ్డపై ఆస్ట్రేలియాతో 19 మ్యాచ్ల్లో 990 పరుగులు చేశాడు రోహిత్ శర్మ. నాలుగో ప్రపంచ రికార్డు ఏంటంటే ఈ సిరీస్ లో రోహిత్ శర్మ 2 సెంచరీలు చేస్తే ఆసీస్ పై అత్యధిక శతకాలు బాదిన బ్యాటర్గా రోహిత్ శర్మ నిలుస్తాడు. ప్రస్తుతం 9 సెంచరీలు చేసిన సచిన్ టాప్ లో ఉన్నాడు. ఆ తర్వాత 8 సెంచరీలతో రోహిత్ శర్మ, విరాట్ కోహ్లీ ఉన్నారు. అలాగే కనీసం 1 సెంచరీ చేసిన ఆసీస్ పై అత్యధిక 3 అంకెల స్కోర్ చేసిన బ్యాటర్ గాను నిలుస్తాడు. ఐదో ప్రపంచ రికార్డు ఏంటంటే వన్డేలో మరో 54 పరుగులు చేస్తే భారత తరపున అత్యధిక పరుగులు చేసిన 3వ బ్యాటర్ గా రోహిత్ శర్మ అవతరిస్తాడు. ఇప్పటి వరకు 273 వన్డే మ్యాచ్ల్లో 11,168 పరుగులు చేసిన రోహిత్ శర్మ 4వ స్థానంలో ఉన్నాడు. కాగా ఈ జాబితాలో సచిన్ టెండూల్కర్ మొదటి స్థానంలో, 2వ స్థానంలో విరాట్ కోహ్లీ, 3వ స్థానంలో ఉన్న సౌరవ్ గంగూలీ 11,221 పరుగులు చేశాడు. కాగా 54 పరుగులు చేస్తే సౌరవ్ గంగూలీని రోహిత్ శర్మ అధిగమిస్తాడు. చివరగా 6వ ప్రపంచ రికార్డు ఏంటంటే ఆసీస్తో జరిగే ఈ 3 వన్డేల సిరీస్ లో రోహిత్ శర్మ 300 పరుగులు చేస్తే అన్ని ఫార్మాట్లలో కలిపి 20,000 పరుగుల మైల్ రాయిని అనుకుంటాడు. కాగా ప్రస్తుతం రోహిత్ శర్మ 499 మ్యాచ్ల్లో 19,700 పరుగులు చేశాడు. కాగా ఈ 6 ప్రపంచ రికార్డుల్లో రోహిత్ శర్మ ఏ రికార్డులను ఈ సిరీస్ ద్వారా అందుకుంటాడని అంచనా వేస్తున్నారో కామెంట్స్ బాక్స్ లో చెప్పండి. అలాగే ఈ వీడియోకు లైక్, షేర్ చేసి ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి.